హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ తను తీసుకున్న రొమ్ము క్యాన్సర్ ముందస్తు చికిత్స మచ్చలను బయటపెట్టారు. టైమ్స్ మ్యాగజైన్ ఫ్రాన్స్ కవర్ పేజ్ కోసం సంచలన ఫోటో షూట్ చేశారు. తనకు క్యాన్సర్ ముప్పుందని తెలిసి మ్యాసెక్టమీ ద్వారా 2 రొమ్ములను తొలగించుకున్నారు. తన ఛాతీపై అయిన మచ్చలను తొలిసారి ప్రపంచానికి చూపించారు. తోటి మహిళలకు ధైర్యం ఇచ్చేందుకే ఈ పని చేసినట్లు ఏంజెలినా తెలిపారు. ఆమె తల్లి నటి మార్షలిన్ బెర్ట్రాండ్ రొమ్ము క్యాన్సర్తో 56 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. క్యాన్సర్ వంశపారంపర్యంగా తనకు వచ్చే అవకాశం ఉందని తెలుసుకుని ఏంజెలినా జోలీ సుదీర్ఘ సంఘర్షణ తర్వాత మ్యాసెక్టమీ ద్వారా రొమ్ములను తొలగించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆపరేషన్ తర్వాత తాను మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు జోలీ తెలిపారు. ఇప్పటికీ చాలా మంది మహిళలు తమకు బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పుందని తెలిసినా మ్యాసెక్టమీకి సిద్ధపడరని చెప్పారు. వారికి ధైర్యం కల్పించేందుకు ఆపరేషన్ కోసం వారు ముందుకొచ్చేలా చేయడానికి తాను ఈ ఫోటోషూట్కు అంగీకరించినట్లు జోలీ అన్నారు. అమెరికాను వీడి విదేశాల్లో స్థిరపడాలని ఏంజెలినా జోలీ యోచిస్తున్నట్లు సమాచారం. బ్రాడ్ పిట్తో పిల్లల కస్టడీ ఒప్పందం కారణంగా తాను లాస్ ఏంజల్స్లో నివసించాల్సి వచ్చిందని, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో తాను చూసిన మానవత్వం, ప్రశాంతత లాస్ ఏంజల్స్లో కనిపించలేదని ఆమె ఒక ఇంటర్వ్యూలో అన్నారు. విడాకుల కారణంగానే తాను అక్కడ చిక్కుకుపోయినట్లు చెప్పారు. విదేశాల్లో ఎక్కడ స్థిరపడాలనే దానిపై ఏంజెలినా పలు దేశాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా తన పెద్ద దత్త కుమారుడు మ్యాడాక్స్ సొంత దేశం కాంబోడియా అంటే ఆమెకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బహుశా కాంబోడియాలో స్థిరపడాలనే ఆలోచనలో ఆమె ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏంజెలినా జోలీ ద ఇనిషియేటివ్ అనే స్పై థ్రిల్లర్లో నటిస్తున్నారు. $24.5 మిలియన్ కొన్న సిసిల్ బి మిల్ ఎస్టేట్ను ఆమె అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. సినిమా సెట్లో ప్రేమలో పడిన ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ 2014లో వివాహం చేసుకున్నారు. 2 ఏళ్లకే 2016లో విడిపోయారు. అప్పటి నుంచి పిల్లల కస్టడీ, ఆస్తుల పంపకాలపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. వీరికి 6 సంతానం. వీరి విడాకులు 2024 డిసెంబర్లో అధికారికంగా ఖరారయ్యాయి.